అన్నా, సెట్స్ అంటే ఏంటి? ఏపీ సెట్స్ ఏంటి? ఏపీ సెట్స్ వెబ్సైట్ ఎలా ఓపెన్ చేసి ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి? అసలు ఈ సెట్స్ ఎందుకు రాయాలి? ఈ సెట్స్ ఎవరెవరు రాస్తారు? సెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? సెట్స్ ఎవరెవరికి ఎలిజిబిలిటీ? ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ఇలా ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఈ వీడియో ద్వారా మీ ముందుకు రాబోతున్నాను. ఈ సెట్స్ తాలూకు ఫుల్ డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్ కట్గా ప్రతిదీ కూడా నెట్ సెంటర్కి వెళ్ళకుండా మీరే అప్లై చేసుకునే విధంగా, అలాగే ఎన్ని రకాల సెట్స్ ఉన్నాయి, ఆ సెట్స్ ఏ సెట్స్ ఎవరెవరికి ఎలిజిబిలిటీ అనేది కూడా క్లియర్గా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఎప్పుడు ఓపెనింగ్ అవుతాయి, ఎప్పుడు క్లోజ్ అవుతాయి, ఆ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు ఇచ్చేస్తాను. ప్రతిదీ కూడా క్లియర్గా చూడండి. ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ కోసం కామెంట్లో మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు కామెంట్స్లో పెట్టండి. నా వీడియో పట్టుకొని మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. కమిటీ కుర్రోళ్ళు క్రియేషన్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక టాపిక్లో పోతే ఏపీ సెట్స్ ఇక్కడ చూసారు కదండి. sets.apsche.ap.gov.in అనే వెబ్సైట్ ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 10th వరకు సెకండరీ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోతుందండి. 10th ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అవని, పాలిటెక్నిక్ అవని, తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ అవని, లేదంటే పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ అవని, లేదంటే ఏ హైయర్ ఎడ్యుకేషన్కి పీజీ లెవెల్లో కానీ, డిగ్రీ లెవెల్లో కానీ, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కానీ, డిప్లొమా లెవెల్లో కానీ, ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ, ఏ లెవెల్లో అయినా సరే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసి వస్తుందండి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎన్ని రకాల సెట్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపించేస్తారు చూడండి. ఇక్కడ ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 అని ఉంది కదండి. ఇక్కడ చూడండి, ఏపీ ఈడి సెట్, ఇది ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. అలాగే ఏపీ పీజీ సెట్, ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ వాళ్ళకి. అండ్ అలాగే ఏపీ పీజీ ఈ సెట్ అండి, ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అండ్ అలాగే ఏపీ పిఈ సెట్ అండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ స్పోర్ట్స్ వాళ్ళకి. అండ్ అలాగే ఏపీ లా సెట్ అండి, లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, లా ఎడ్యుకేషన్ చదవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాలి. అండ్ అలాగే ఏపీ ఈఏపీ సెట్ అండి, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇంజనీరింగ్ సైడ్ అవని, అగ్రికల్చర్ సైడ్ అవని, ఫార్మసీ సైడ్ అవని, ఈ మూడిట్లు ఏ సైడ్ అయినా మీరు వెళ్ళాలనుకుంటే బీటెక్కి ఈఏపీ సెట్ అనేది పక్కగా రాయాలి. అండ్ అలాగే ఏపీ ఐ సెట్, ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అండ్ అలాగే ఏపీ ఈ సెట్, ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇన్ని రకాల టెస్ట్లు అనేవి ఉన్నాయండి, ఇన్ని రకాల సెట్స్ అనేవి ఉన్నాయి. ఈ సెట్స్ అన్నిటికి కూడా ప్రతిదానికి కూడా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా ఏపీ ఈడి సెట్ అని ఉంది కదండి, కండక్టెడ్ బై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వాళ్ళు. అలా ప్రతి దానికి కూడా ఒక్కొక్క సెట్ ఎగ్జామ్స్కి ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళు ఉంటారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, ఇది ఏపీ పీజీ సెట్కి. అండ్ అలాగే ఏపీ పీఈజీ సెట్కి చూడండి, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి. అండ్ అలాగే ఏపీ పిఈ సెట్కి ఫిజికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి నాగార్జున యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున గుంటూరు యూనివర్సిటీ. అండ్ అలాగే లా సెట్ ఉంది కదండి, లా సెట్ చూసుకుంటే ఇక్కడ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్సిహెచ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అండ్ అలాగే ఈఏపీ సెట్ని జేఎన్టీయు కాకినాడ వాళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్సిహెచ్ కండక్ట్ చేస్తాయండి. అండ్ అలాగే ఏపీ ఐసెట్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. అండ్ అలాగే లాస్ట్ వచ్చేసరికి ఏపీ ఈసెట్ అండి, ఏపీ ఈసెట్ జేఎన్టీయూకే అనంతపూర్. ప్రతి సెట్స్ కూడా ఒక్కొక్క యూనివర్సిటీ అనేది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్సిహెచ్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ప్రతి సెట్కి కూడా ఎలిజిబిలిటీ బ్రాంచెస్ క్రైటీరియా ఇక్కడ ఉన్నది చూసుకోవచ్చు మీరు. అండ్ అలాగే రిజిస్ట్రేషన్ ఫీ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ అలాగే సిలబస్ ఉంటాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. చూడండి, ప్రతి దానికి కూడా ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, లేట్ ఫీజుతో ఎప్పుడు సబ్మిట్ చేయాలి, దీని హాల్ టికెట్స్ కరెక్షన్స్ ఎప్పుడు చేసుకోవాలి, హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి, దీని ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ప్రైమరీ క్రియ ఎప్పుడు,
ఎగ్జామ్ సెంటర్స్ ప్రతిదీ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ప్రతి దాంట్లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్లో కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే మీరు మాక్ టెస్ట్స్ ఉంటాయి. మాక్ టెస్ట్స్ కూడా ప్రతిదానికి కూడా మీరు ఏ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, ఏ బ్యాక్గ్రౌండ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళన్నింటికి మాక్ టెస్ట్ ఉంటాయి. ఆ మాక్ టెస్ట్ మీరు అప్లై చేసుకున్న దాన్ని బట్టి ఏ సైడ్ అనేది ఆ మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వచ్చు. అలాగా ఏపీ ఈ సెట్ ఒకటే కాదండి, ప్రతి సెట్కి కూడా సెట్కి కూడా చూడండి ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్, కరెక్షన్స్, మాక్ టెస్ట్. అండ్ అలాగే ప్రతి దానికి కూడా సేమ్ ఇదే విధంగా మీరు ప్రతిదీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి, నోటిఫికేషన్ అనేది, సిలబస్ అనేది, ఎలిజిబిలిటీ అనేది, సిలబస్, మాక్ టెస్ట్ అనేవి అన్నీ కూడా ప్రతిదీ కూడా డీటెయిల్గా ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ సెట్ కావాలంటే ఆ సెట్. ఓకేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకి నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను. మీరు కామెంట్స్లో మీకు ఏ రకమైన వీడియో కావాలో, దేనిపై వీడియో కావాలో నాకు కామెంట్లో అడిగితే నా కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఆ వీడియోని తీసుకొచ్చి మీ ముందు పెడతాను. ఇకపోతే ఈ సెట్స్ అన్నిటి గురించి కూడా సెపరేట్గా ఏ సెట్కి ఆ సెట్ ఒక వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ మీకోసం ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు ఏ సెట్ కావాలంటే ఆ సెట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. ఎలాగా ప్రాసెస్ ఏంటనేది కూడా ప్రతిదీ కూడా క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.